అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయభిలాషి బ్రదర్ అన్వర్. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో దైవ భావన. సోదరులారా, క్రైస్తవులలో మరియు ముస్లింలలో చాలా మటుకు సమాంతరమైన విషయాలు ఉంటాయి. ఖురాన్లో 3వ అధ్యాయం 64వ వాక్యం చూస్తే, గ్రంథ ప్రజలారా మీకు మాకు సమాంతరమైన విషయాల వైపుకు రండి. అదేవిధంగా బైబిల్ను చూస్తే కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఇటు ఖురాన్లో అయినా ఇటు బైబిల్లో అయినా సమాంతరమైన విషయాల వైపు రావాలని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనము బైబిలు మరియు ఖురాను గ్రంథాలలో దైవ భావన గురించి తెలుసుకుందాం. అయితే ఈ ఖురాను మరియు బైబిల్లో చాలా మట్టుకు సమాంతరమైన విషయాలు కనబడతాయి. ఉదాహరణకు చూస్తే దైవం గురించి, దైవ గ్రంథాల గురించి, ప్రవక్తల గురించి ఇటు ఖురాన్లోను అటు బైబిల్లోనూ మనకు సమాంతరంగా ఉంటాయి. దైవాన్ని, దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను ఇటు ముస్లింలు అటు క్రైస్తవులు కూడా విశ్వసిస్తారు. అదేవిధంగా అల్లా యేసును కన్య అయిన మర్యం గర్భంలో పుట్టించాడనే విశ్వాసము ఇటు క్రైస్తవులలోనూ అటు ముస్లింలలోనూ కలిగి ఉండడము, అల్లా ప్రార్థనల ద్వారా లేదా యెహోవా ప్రార్థనల ద్వారా యేసువారు అద్భుతాలు చేశారు అని విశ్వసించడము, యేసువారు యొక్క రెండవ రాకడ ఉంది అని ఇటు ముస్లింలు అటు క్రైస్తవులు విశ్వసించడము, ఇలా చాలా మట్టుకు మనకు సమాంతరమైన విషయాలు కనబడతాయి. నా ప్రియమైన క్రైస్తవ సోదరులారా, 3 నుంచి 3 వరకు వచ్చారు, 3 నుంచి 1కి రాలేరా? ఒక్కసారి గ్రంథాలను పరిశీలిద్దాం. ఎందుకంటే ఇటు బైబిల్లో అయినా అటు ఖురాన్లో అయినా లేదా ప్రవక్తల సందేశమైనా, యేసువారి సందేశమైన, యేసువారి శిష్యుల సందేశమైన, వారందరి సందేశము కూడా ఏకదైవ ఆరాధనే. అయితే ఖురాను మరియు బైబిల్ వెలుగులో దైవ భావన గురించి తెలుసుకుందాం. దేవుడు ఒక్కడా అనేకులా? ఈ విషయం ఖురాను ప్రకారము అల్లా సందేశం. ఖురాన్లో సూరహ్ తాహా 20వ అధ్యాయము 12 నుంచి 14 వాక్యాలు చూస్తే, నేను అల్లాను, నేను తప్ప మరొక దేవుడు లేడు, కనుక నన్నే దాస్యం చేయండి. అదేవిధంగా సూరహ్ బఖరా 2వ అధ్యాయము 255వ వాక్యం చూస్తే, అల్లాహు లా ఇలాహా ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు, సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అదేవిధంగా సూరహ్ ఇఖ్లాస్ 112వ అధ్యాయము 1వ వాక్యము చూస్తే, ఖుల్ హు అల్లాహు అహద్, ఓ ప్రవక్త ఇలా చెప్పేయి, అల్లా అద్వితీయుడు, రెండు కానివాడు, ఒకే ఒక్కడు. కాబట్టి ఖురాను ప్రకారము ఆ దైవము ఒక్కడే అని మనకు ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా బైబిలు ప్రకారము యెహోవా సందేశము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21, 23 వాక్యాలు చూస్తే, యెహోవాను నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అదేవిధంగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వాక్యం చూస్తే, యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వాక్యం చూస్తే, యెహోవాను నేనే, సమస్తమును జరిగించువాడను నేనే, నేనొక్కడినే ఆకాశములను విశాలపరిచితిని మరియు భూమిని విశాలపరిచితిని. అయితే సోదరులారా, అటు ఖురాను అయినా ఇటు బైబిలు గ్రంథాల ప్రకారము ఈ 2 గ్రంథాలలో కూడా ఏకదైవ ఆరాధన గురించి మాత్రమే ఉంది. కాబట్టి ఈ విషయాలను అధ్యయనం చేసుకొని ఈ విషయాలను పరిశీలించి మనము ఆ ఏకైక దైవాన్ని గురించి మనము తెలుసుకోవాలి. అదేవిధంగా యేసువారు ఖురాన్లో మరియు బైబిల్లో ఇచ్చిన సందేశం ఏమిటో మనము తెలుసుకుందాం. మనము యేసువారి సందేశాన్ని మనము ఖురాను మరియు బైబిల్లో చూస్తే, మొదలుగా ఖురాన్లో సూరహ్ అల్ ఇమ్రాన్ 3వ అధ్యాయము 50 మరియు 51 వాక్యాలు చూస్తే, నేను మీ ప్రభువు అల్లా వద్ద నుంచి సూచనను తీసుకొని వచ్చాను, కనుక అల్లాకు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లా నాకు ప్రభువు, మీకు ప్రభువే, కనుక మీరు అల్లా దాస్యాన్నే చేయండి. ఇదే సరైన మార్గం, ఇదే రుజు మార్గం. అంటే ఖురాన్లో యేసువారు చెబుతున్నారు, ఆ అల్లా నాకు ప్రభు, మీకే ప్రభు, కనుక అల్లాకు భయపడి అల్లాకే దాస్యం చేయాలి అని
ఖురాన్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా బైబిల్లో పరిశీలిస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యం చూస్తే, ఓ ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి దేవుడు అని పేరు పెట్టవద్దు, మీ తండ్రి మీ దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి యేసు ఖురాన్ ప్రకారమైన ఇటు బైబిల్ ప్రకారమైన యేసు సందేశము మనందరికీ దైవము ఒక్కడే అని తెలుస్తుంది. అదేవిధంగా ప్రవక్తలు ప్రజలకు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకుందాం. ముందుగా ఖురాన్లో సూరహ్ తాహా 20వ అధ్యాయము 95వ వాక్యం చూస్తే, ప్రజలారా మీ దేవుడు కేవలం అల్లా మాత్రమే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయననే ఆరాధించండి అని ఖురాను చెబుతుంది. బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఓ ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అయితే మోషే అంటే మూసా అలైహిస్సలాం వారు అటు ఖురాన్లో అయినా ఇటు బైబిల్లో అయినా ఆ ఏకైక దేవుడైన అల్లాహను గురించి తెలియజేశారు. దైవ ప్రవక్తలందరూ ప్రజలకు ఇచ్చిన సందేశం ఖురాన్లో 16వ అధ్యాయం 36వ వాక్యం చూస్తే, మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేశాము, అతని ద్వారా ప్రజలకు హెచ్చరిక చేశాము, అల్లాహను ఆరాధించండి, మిథ్య దైవాలను విడిచిపెట్టండి అని. అదేవిధంగా బైబిల్లో నెహెమ్యా 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నీవే అద్వితీయుడైన యెహోవా. అదేవిధంగా దావూద్ అలైహిస్సలాం వారి సందేశం కనుక మనం చూసినట్లయితే 2వ సమూయేలు 7వ అధ్యాయము 22వ వచనంలో, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత గలవాడవు, నీలాంటి దేవుడను మరెవరిని చూడలేదు, మేము విన్నదాని ప్రకారము చూడగా నీవు తప్ప మరొక వేరే దేవుడు లేడు. అయితే సోదరులారా, ఇటు ఖురాన్లో అయినా ఇటు బైబిల్ ప్రకారమైన ప్రవక్తలు ఇచ్చిన సందేశము కూడా మనందరి దేవుడు ఒక్కడే అని తెలుస్తుంది. అదేవిధంగా యేసు తర్వాత యేసువారి శిష్యుల వారి సందేశం ఏమిటో చూస్తే, పౌలు కలిగి ఉన్న మరియు ప్రకటించినటువంటి సందేశము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన యెహోవా ఒక్కడే దేవుడు. మరొక రిఫరెన్స్ వస్తే 1వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. 1వ కొరింథీయులు 8వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో చూస్తే, లోకమందు విగ్రహములు వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అనియు ఎరుగుదుము. కాబట్టి క్రైస్తవ సోదరులారా, మనము బైబిల్ ప్రకారం చూసినా ఖురాను ప్రకారం చూసినా యేసుక్రీస్తు వారి బోధనల ప్రకారం చూసినా, ఇటు ఖురాన్లో అయినా అటు బైబిల్లో అయినా మరియు ప్రవక్తల అందరి సందేశము కూడా, అదేవిధంగా యేసుక్రీస్తు వారి శిష్యుల సందేశమైన మన అందరి దేవుడు ఒక్కడే, ఆ అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ద్వితీయం కానివాడు, ఒకే ఒక్కడు అని మనకు తెలుస్తుంది. కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ సోదరమణులారా, మనము 3 దేవీ దేవతల నుంచి 3 వరకు వచ్చారు, 3 నుంచి 1కి రాలేరా? ఒక్కసారి ఈ వాక్యాల ఆధారంగా పరిశీలించాలని నేను విన్నవించుకుంటున్నాను.